మెదక్ జిల్లా రామాయంపేట దివ్యాంగులు హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులకు సంబంధించిన విధి విధానాల గురించి సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకై జరపబోయే కార్యక్రమాల గురించి తెలిపారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మందకృష్ణ గారి ఆదేశాల మేరకు వికలాంగులందరూ ప్రతి 33 జిల్లాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని ఈ పోరాటానికి దివ్యాంగులందరూ తాడోపేడో తేల్చుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి గారికి హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకనగా వికలాంగులకు ఇచ్చిన హామీ మేరకు 6,000 పింఛని పెంచుతామని ఇంతవరకు 18 నెలలు గడుస్తున్నా కానీ 18 రూపాయలు ఇయ్యకపోవటంపై ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాము. మరియు వికలాంగులకు మహిళలకు ఫ్రీ బస్ పాస్ చేసిన విధంగా వికలాంగులకు కూడా ఫ్రీ బస్ పాస్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాము. మరియు ఇందిరమ్మ ఇళ్లలో ముందు ప్రాధాన్యత కల్పించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరియు ప్రజలందరూ గమనించవలసింది ఏంటంటే ముఖ్యమంత్రి వర్యులు ఈరోజు మొన్నటి వరకు అసెంబ్లీ సమావేశాలు జరిగినందున ఒక్క ఎమ్మెల్యే కూడా వికలాంగుల మీద దయ చూపిన మాటలు లేదు, మరి డిమాండ్ చేసిన మాట లేదు. మరి వికలాంగులకు సరైన పద్ధతులు లేని వాళ్ళు అడుగుతున్నారు, మనం కూడా ఇచ్చినామని కమిటీ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి ఆయన ఆదేశానుసారం ఈ నెల 19 తారీఖు నాడు వికలాంగుల పెన్షన్ పెంపు కోసం ధర్నా ఉంది. కాబట్టి పెద్ద ఎత్తున మెదక్ జిల్లా నుండి పెద్ద ఎత్తున ప్రతి గ్రామాల నుండి తరలివలసిందిగా కోరుచున్నాము. ఎందుకంటే మాకు అప్పుడు ఆ 4,000 పెన్షన్ నుండి 6,000 పెన్షన్ చేస్తామన్నారు. కాబట్టి గవర్నమెంట్ దయచేసి మా మీద వికలాంగుల మీద దయ చూపించి మాకు 4,000 నుంచి 6,000 పెన్షన్ పెంచాల్సిందిగా రేవంత్ రెడ్డి సార్ గారిని కోరుకుంటున్నాము. అదేవిధంగా మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.